వెల్కమ్ టు టీవీ4 టైమ్ న్యూస్. మీరు చూస్తున్నారు నిరంతరం ప్రజల పక్షం. ఇది టీవీ4 టైమ్ న్యూస్. అందరికీ నమస్కారం. నా పేరు రేష్మ. ఈరోజు మీ ముందర ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. ఈ కల్వకుర్తిలో చాలా అన్యాయం జరుగుతుంది సామాన్యులకు. ఎందుకంటే మనకు ఏదైనా ట్యాక్స్ మనము అంటే కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తులు ఎవరమైనా సరే ఒకవేళ మనం ఒక సంవత్సరం ట్యాక్స్ కట్టకుంటే మన ఇంటికి వచ్చేసి బిల్ కలెక్టర్స్ మనకు వసూలు చేసుకొని వెళ్తున్నారు. ఒకవేళ ఒక సంవత్సరం కట్టకుంటే రెండో సంవత్సరం ఫైన్తో సహా మన దగ్గర కట్టించుకుంటారు. మనకేమో అలర్ట్స్ ఇస్తుంటారు, నోటీసులు ఇస్తుంటారు, ఇదేదో చేస్తుంటారు. సరే చేశారు, బాగుంది. అలాంటిదప్పుడు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం గారు కాంప్లెక్స్కి 8 సంవత్సరాల నుంచి ట్యాక్స్ పే చేయకుంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారు మీరందరూ? ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరందరూ మున్సిపల్ కమిషనర్ గారు ఒకవేళ మీరు ఎడ్మ రామరెడ్డి కాంప్లెక్స్ నుంచి ఒకవేళ మీరు ట్యాక్స్ క్లియర్ చేయించుకోలేకపోతే మేమెవ్వరము కూడా కల్వకుర్తి సామాన్యుల దగ్గర నుంచి కూడా మీరు ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే అవసరం మీకు లేదంటే దీనిపైన మేము ఎమ్మెల్యే సార్కి కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మీ పైన కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఆ ప్రాపర్టీకి వాళ్ళపైన కూడా మేము కంప్లైంట్ ఎమ్మెల్యే సార్ దగ్గరికి తీసుకెళ్తాము. అవసరమైతే సీఎం వరకు కూడా ఇది తీసుకొని వెళ్తాము. ఈ విషయానికి మేము ఇక్కడి నుంచి ఆపేది లేదు. ఎందుకంటే మీరు సామాన్యులకు ఒక లెక్క, ఇంకోటి పవర్లో ఉన్న వాళ్ళకు ఒక లెక్క చూస్తే బాగుండదు. ఇంకోటిది నార్మల్గా ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏమైనా ప్రాపర్టీ పైన ట్యాక్సెస్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేయిస్తారు. మరి మున్సిపల్ చైర్మన్ కూడా ఆయన చేశాడు కదా, మరి అలాంటప్పుడు ఆయన దగ్గర మీరు ఎలా క్లియర్ చేసుకోలేకపోయారు? లాస్ట్ 8 years నుంచి మీరు ట్యాక్స్ క్లియర్ చేయించుకోకుండా అసలు ఎలా ఊరుకుంటున్నారు? అంటే పవర్ మీ చేతుల్లో ఉంటే మీరు ఏదైనా చేయొచ్చు. సామాన్యులకు మాత్రం ఎలాంటి మనకేమో ఇవ్వరు, మాకు ఫ్రీడమ్ ఇవ్వరు. మీకైతే ఎలాంటి అయినా ఫ్రీడమ్. 8 years నుంచి మీరు కట్టించుకోకుండా ఎలా ఊరుకుంటున్నారు? కొన్ని డబ్బులు కావు కదా సార్, అది కమర్షియల్ కాంప్లెక్స్, దానికి ఎంతో అది అవుతుంది కదా. అది మున్సిపాలిటీ డబ్బు కాదా? అది గవర్నమెంట్ డబ్బు కాదా? మీరు దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. లేకుంటే మిగతా దానిపైన ఏది జరిగినా దానికి బాధ్యులు మీరు అవుతారని నేను హెచ్చరిస్తున్నాను.